హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. దేవరా మూవీని ఎన్టీఆర్ గారు ఫుల్ స్పీడ్ లో ప్రమోట్ చేస్తున్నారు. ఆల్రెడీ సందీప్ రెడ్డితో ఒక ఇంటర్వ్యూ చేశారు. సిద్ధు అండ్ విశ్వక్సేన్ మధ్య ఇంకో ఇంటర్వ్యూ చేశారు. బాలీవుడ్ లో కూడా కొన్ని ఇంటర్వ్యూస్ చేశారు. ఇప్పుడు రీసెంట్ గా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మహేష్ బాబు గారు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు అని న్యూస్ వినిపిస్తుంది. ఈవెంట్ ని హైదరాబాద్ లో లార్జ్ స్కేల్ లో గ్రాండ్ గా చేయబోతున్నారంట. ఈ మూవీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పాలి అంటే, దేవరా ఒక లార్జ్ ఫిలిం, పక్కా యాక్షన్ ఫిలిమే అని లాస్ట్ టైం ఆచార్య లాగా మిస్ అవ్వదు అని కొరటాల శివ గారు క్లారిటీ ఇచ్చారు. ఇంకో పక్క ఏమో ఫ్యాన్స్ రాజమౌళి గారి స్ట్రీక్ ని ఈ మూవీ బ్రేక్ చేస్తుందో లేదో అని టెన్షన్ లో ఉన్నారు. ట్రైలర్ లో పర్టికులర్ విఎఫ్ఎక్స్ షాట్స్ మీద నెగిటివ్ ట్రోల్ చేశారు. దాన్ని ఓవర్ కంబ్యాక్ చేయడానికి కొరటాల శివ గారు సెకండ్ ట్రైలర్ ప్లాన్ చేశారంట. ఎన్టీఆర్ ఈ మూవీ కోసం చాలా ఎఫర్ట్ పెట్టారు. మూవీలో అండర్ వాటర్ సీక్వెన్సెస్ మేజర్ హైలైట్ అవ్వబోతున్నాయని కూడా చెప్పారు. జాహ్నవి కపూర్ క్యారెక్టర్ కి కూడా హెవీ ఇంపార్టెన్స్ ఉండబోతుంది అని కొరటాల శివ గారు చెప్పారు. యాక్చువల్లీ హీరో అండ్ విలన్ క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేసుకోవడానికి కొరటాల శివ గారికి చాలా తక్కువ టైం పట్టిందంట. కానీ జాహ్నవి కపూర్ క్యారెక్టరైజేషన్ బిల్డ్ చేయడానికి చాలా టైం పట్టిందంట. ఈ నెగిటివ్ ట్రోలింగ్ పక్కన పెడితే విజువల్స్ నాకు వర్కౌట్ అయ్యాయి భయ్య. డ్రామాలో కొంతవరకు ఫ్రెష్నెస్ ఉన్నా చాలు, మూవీ పక్కా హిట్ అవుతుంది. దేవర ఎన్టీఆర్ గారికి అరవింద సమేత తర్వాత సోలో ఫిలిం. చూద్దాం ముందు ముందు ఎలాంటి స్పెషల్ ట్రీట్స్ ఇంకా టీం రివీల్ చేయబోతున్నారు.